ద్రోహి ఇటువంటి 420 గారికి ఇప్పుడే శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ ఎందుకు పెట్టుకున్నాడని వాడిని తీసేయమనండి. వాడికి దమ్ము ఉంటే వాడు మగాడైతే. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద సెక్యూరిటీ లేకుండా రావాలా? మరి ఆడు 420 గాడు ఎంత వయసు 75 ఏళ్ళు కాటికి కాళ్ళు చాపాడు. ఎందుకంటే బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మనండి. ఈడేంటి పప్పుగాడు ఏంటి? ఈడు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక వార్డు కౌన్సిలర్లు కాదు, ఎప్పుడు ప్రజలకు గెలిచినాడు కాదు, చచ్చినాడు కాదు. ఈడికి ఎందుకంటే 400 మంది సెక్యూరిటీ, మాకు 150 మంది పోలీసులు కావాలి, మాకు రక్షణ కావాలని చెప్పి డీజీపీకి ఎందుకు లెటర్ పెట్టారండి? ఈ పప్పుగాడి పనికిమాలిన వెధవారు పాదయాత్ర చేస్తుంటే ఈయన కొట్టి చంపుతారనే. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా తిరగాలి. వీడి పప్పుగాడు తుప్పుగాడు ఎందుకు పెట్టుకున్నారు? వీడి భార్య పిల్లలకి ఎందుకు పెట్టుకున్నాడు? హోదాలో ఉన్నటువంటి కొడుకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాడు? 2 గన్మెన్లని. అంటే వాళ్ళందరినీ కొట్టి చంపేస్తారు జనం. అన్ని పనికి మాలిన వాగుడు వాడు. కింద తొడలు రుద్దుకుంటున్నాయి. నూనె రాసేవాడు నూనె రాస్తున్నాడు. అయినా మా నాడికి మంట తగ్గట్లా. 10 నిమిషాలకు ఒకసారి రాసిన పిచ్చి వాగుడు నోరు ఉంది కదా అని చెప్పి వాగుతున్నాడు ఆ మంట మీద. ఆడు అధికారంలోకి వచ్చేలేదు, చచ్చేలేదు. ఆడు ఎమ్మెల్యే అవ్వమని తర్వాత అధికారంలోకి వచ్చినంత అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ మంగళవారం కాబట్టి నేనేమి చేయను, రేపు చేస్తా అంటే అర్థం ఏంటి? చేసేవాడికి అధికారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మంగళవారానికి సోమవారానికి ఆదివారానికి ఏంటి తేడా? ఈ పప్పు గుత్తిగాడి మంగళవారం అయినా సోమవారం అయినా బుధవారం అయినా ఏ వారం అయినా అది పప్పు గుత్తే కదా. చికెన్ మటన్ అయిపోతాడండి ఆదివారం వీడు. అన్ని పనికి చెప్తున్నా కదా, కింద రుద్దుకుంటున్నాయి, ఆయిల్ రాస్తున్నారు, నో యూజ్, మంటే. ఇటు ప్రశాంత్ అత్తగా పడుకునేవాడు హ్యాపీగా ఇంటికాడ తిని. ప్రశాంత్ అత్తగా పడుకోకుండా ఆ కాళ్ళెమ్మట రాయినటువంటి ఆ 420 గాడి కోసం తిరగాల్సి వస్తుంది. ప్రశాంత్ అత్త లేదు, కింద మంట, పైన ఇక వాగుడు పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డిని దించాక నేను పాదయాత్ర చేయమన్నాడు, లేకపోతే ప్రశాంత్ అత్తలాగా పడుకునేవాడిని. ప్రశాంత్ అత్తలేక ఇప్పుడు ఈ పరిస్థితి రోడ్డు మీద తిరిగి పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. మరుగునోడు ఇవన్నీ ముక్కున్నంతకాలం జలుబు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవరికైనా రాజకీయాల్లో అంచెలంచెలకు ఎదగాలని ఉంటుంది, ఒకవాడికి అడ్డదారిని ఎదగాలని ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి ఎందుకు వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవిని దించేశాడు? ముఖ్యమంత్రి అవుదామనే కదా. అట్లాగే మా వాళ్ళు కూడా మంత్రులు అవ్వాలని ఉంది. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవడానికి కూడా ట్రై చేస్తారు. ఇక్కడే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చేయలేం. అందుకని ఎవడో 420 గారు చెప్పుకుంటాడు నేను మంత్రి పదవి ఇస్తానని. ఆడు ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది లేదు, మనం మంత్రులు అయ్యేది లేదు, వచ్చేది లేదు. మనిషి ఆశాజీవి కదా. ఏబిఎన్ రాధాకృష్ణ కూర్చోబెట్టి ఒక 40 మినిట్స్ బ్రెయిన్ వాష్ చేశాయంట. బిఆర్ నాయుడు ఏమో అసలు అధికారం మందే అని చెప్పి ఉంటాడు. ఇటువంటి దొంగల మాట అంటే ఏముంటుంది, ఎవడైనా మోసపోతాడు. అట్లాగే మోసపోయి ఉంటాడు మావాడు.